రామోజీరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికెగిసిందని ట్వీట్ చేశారు. పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందజేస్తారు. సీతారామరాజు. మమత ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనకు తరలించి అప్పటి నుంచి అక్కడ చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ కూడా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు అభిమానులు, అలాగే మీడియా, పత్రికా విలేకరులు, అలాగే అనేక ప్రాంతాల నుంచి ప్రజలు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఒక పారిశ్రామికవేత్తగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. ఈనాడు గ్రూప్ సంస్థలతో పాటుగా రామోజీ ఫిలిం సిటీ నిర్మించి దేశంలోనే ఒక సినిమాలకు సంబంధించిన ఒక కీలకమైన ఫిలిం సిటీని నిర్మించడం ద్వారా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన మరణం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటుగా అనేక మంది ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఉంచారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారనేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మమత. రైట్ సీతారామరాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.